హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికి నమస్తే. ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. UIDAI నుంచైతే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ చూడొచ్చు. అదేంటంటే రానున్న రోజులలో ఆధార్ కార్డులో కేవలం మన ఫోటో అండ్ QR కోడ్ మాత్రమే ఉండబోతుంది. ఎస్, మీరు విన్నది నిజమే. మరి ఎందుకు ఇట్లాంటి నిర్ణయాలకు డైలీ మార్చుకుంటూ UIDAI ముందుకు వెళ్తుంది అనే దాని గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నాము. కాబట్టి ఇట్లాంటి లేటెస్ట్ అండ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ ఫ్రెండ్స్ మీరు కనుక రెగ్యులర్గా పొందాలనుకుంటే మన ఛానల్ని ఒక లైక్ చేయండి. మీరు చూసిన ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా మనం ఫాలో అవ్వండి. ఫ్రెండ్స్, మనం గత 2-3 సంవత్సరాలు అనుకుంటా, 2-3 సంవత్సరాల కింద ఒక అప్డేట్ వచ్చింది. ఏంటది? డేట్ ఆఫ్ బర్త్ కోసం ఆధార్ కార్డ్ని వాడకూడదు అని ఒక బాక్స్ అయితే ఇప్పటికీ రావడం అయితే జరుగుతుంది. ఒకటి తీసుకొచ్చింది. ఆ తర్వాత గత 4-5 నెలల నుంచో 6 నెలల నుంచో ఈ భర్త పేరు కానీ తండ్రి పేరు కానీ కంప్లీట్గా తీసేయడం జరిగింది. ఐ మీన్స్ కేర్ ఆఫ్ కావచ్చు, భర్త పేరు కావచ్చు, తండ్రి పేరు కావచ్చు. అఫ్కోర్స్ మనము తీసేసినా కూడా ఆధార్ కార్డులో ఎట్లా భర్త పేరు యాడ్ చేసుకోవాలి, ఎట్లా తండ్రి పేరు యాడ్ చేసుకోవాలి, ఏమైనా కరెక్షన్స్ ఉంటే కూడా ఎట్లా చేసుకోవాలనేది జనవరి 1 రోజు అయితే ఒక వీడియో చేయడం అయితే జరిగింది. ఇదిగోండి, ఇక్కడ మీరు స్క్రీన్ మీద కూడా చూడొచ్చు. మీరు అప్డేట్ చేసుకుంటే కనుక ఖచ్చితంగా భర్త పేరు తండ్రి పేరు వచ్చే అవకాశం 100% ఉంది. నేను చాలామందికి చేస్తున్నా కూడా అది చూసి మీరు తండ్రి పేరు భర్త పేరు కూడా చేసుకోవచ్చు. మీరు బయట ట్రై చేయండి. ఎక్కడన్నా కూడా అడ్రస్ కానీ ఇంకేదైనా డీటెయిల్స్ మనము ఆధార్ కార్డులో అప్డేట్ చేస్తే తండ్రి పేరు ఆ కేర్ ఆఫ్ భర్త పేరు రావట్లేదు డౌన్లోడ్ చేస్తే. కానీ నేను చెప్పే పద్ధతి ద్వారా 100% మీకు ఆధార్ కార్డులో డౌన్లోడ్ చేసుకుంటే వస్తుంది. ఫ్రెండ్స్, మరి ఎందుకు UIDAI ఇట్లాంటి నిర్ణయాలను తీసుకుంటుంది అనే దాని గురించి మనం మాట్లాడుకోబోతున్నాము. కాబట్టి నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. ఆల్రెడీ ఫ్రెండ్స్, ఈ ఆధార్ కార్డు డిజైనింగ్ ఏదైతే ఫోటో అండ్ QR కోడ్ డిజైనింగ్ ఉందో ఆ డిజైనింగ్కి సంబంధించిన ప్లానింగ్లో ఉంది. సో త్వరలో మనం ఆధార్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకుంటే అదే విధంగా రాబోతుంది. అది ఎప్పటి నుంచి అనేది కరెక్ట్గా మనం చెప్పలేము. ఒకవేళ అప్డేట్ వచ్చిన వెంటనే మళ్ళీ మీ ముందుకైతే ఇట్లా వీడియోని అయితే తీసుకొస్తాను. మరి ఎందుకు UIDAI ఈ నిర్ణయాలు తీసుకుంటుంది అంటే గతంలో ఆల్రెడీ మనం చూసాము. అఫ్కోర్స్ ఇందాక మనం మాట్లాడుకున్నాం కూడా. ఫస్ట్ డేట్ ఆఫ్ బర్త్ తీసేసిండ్రు. ఐ మీన్స్ డేట్ ఆఫ్ బర్త్ కోసం ఆధార్ కార్డ్ని యూజ్ చేయరాదు అని మనకి స్టేట్మెంట్ ఇచ్చింది. ఆ తర్వాత మొన్న భర్త పేరు తండ్రి పేరు కేర్ ఆఫ్ అవి తీసేయడం అయితే జరిగింది. అండ్ ముఖ్యంగా మనకు ఆధారంగా జరుగుతున్నటువంటి నేరాలు అండ్ సిమ్ కార్డ్ మోసాలు, అనధికారిక రుణాలు, ఆధారిత చెల్లింపులు వ్యవస్థ ద్వారా నగదు తీసుకోవడం, ఇవే మెయిన్గా మనకి దెబ్బతీస్తున్నాయంట. సో ఫ్రెండ్స్, ఇట్లాంటి వాటిని అన్నింటినీ అడ్డుకోవడమే లక్ష్యంగా UIDAI ఈ మార్పులు అయితే తీసుకురాబోతుందని మనకు తెలుస్తుంది. కార్డుపై ఉండేటువంటి QR కోడ్ సంబంధిత వ్యక్తి పూర్తి సమాచారం అందులో ఉంటుంది. సో ఇది సంబంధిత అధికారులు వ్యక్తి వివరాలను తెలుసుకోవడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది అని తెలుస్తుంది. అండ్ ముందు రోజులలో ఎక్కడ కూడా మీరు ఆధార్ జిరాక్స్ ఇవ్వాల్సిన అవసరమే లేదు. అటువంటి వ్యవస్థను తీసుకురాబోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు నా దగ్గరికి రావడం అయితే జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక బ్యాంకర్ అనుకుందాం, లేకపోతే ఏదో ఒక LIC సంస్థనో లేకపోతే ఇంకేదైనా సంస్థ అని అనుకుందాము. మీరు వచ్చి నేను అడిగాను మిమ్మల్ని, సార్ ఆధార్ కార్డు చూపెట్టండి అంటే చూపెట్టాలని అవసరం లేదు. మీ యొక్క లేటెస్ట్ ఏదైతే UIDAI జారీ చేసిందో ఆ ఆధార్ కార్డు ఆ QR కోడ్ నేను చూపెడితే నా దగ్గర ఉన్నటువంటి నాకు గవర్నమెంట్ ఇచ్చినటువంటి ప్రాసెస్లో భాగంగా అది ఓపెన్ చేస్తాను. ఆ వ్యవస్థను ఆ సిస్టమ్ను ఓపెన్ చేసేసి మీ యొక్క QR కోడ్ని నేను స్కాన్ చేస్తే మీ డీటెయిల్స్ అన్ని నా దగ్గర వచ్చేస్తాయి. సో ఇట్లా అధికారులు ఏవైతే సంస్థలు ఉంటాయో వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ పేపర్లెస్గా ముందుకు తీసుకురాబోతుంది. అండ్ అంతేకాకుండా ఈ విధంగా ఫోటో అండ్ ఈ QR కోడ్ ఉండడం వలన వ్యక్తిగత వివరాలు బహిర్గతంగా కాకుండా ఉంటాయి. సో ఇది ముఖ్యంగా UIDAI తీసుకొచ్చినటువంటి మార్పులు. సో ఇంకా ఏమైనా అప్డేట్స్ ఉంటే మాత్రం నేను మీ ముందుకైతే తీసుకురావడం అయితే జరుగుతుంది. సో మెయిన్గా ఆధార్ ఎక్కడ పడితే అక్కడ యూజ్ చేస్తున్నారు. ఎక్కడ పడితే అక్కడ ఆధార్కి సంబంధించిన ఆధారం అయిపోతుంది. కాబట్టి మెల్లమెల్లగా అవగాహన కల్పిస్తూ ఆధార్ ఎంతవరకు యూజ్ చేయాలి, దేనికి యూజ్ చేయాలి అనే వ్యవస్థను ముందుకు UIDAI అయితే తీసుకురాబోతుందని మనకు కొంచెం ఇన్ఫర్మేషన్, నాకు తెలిసిన నాలెడ్జ్ మీతోనైతే షేర్ చేసుకుంటున్నా. కాబట్టి ఇది కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే నేను వీడియో చేస్తున్నానండి. ఓకేనా? సో ప్రతిదీ మీకు ఈ విధంగా అప్డేట్ చేస్తున్నా. ఇది అఫీషియల్గా కూడా రాబోతుంది, కానీ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నా. ఓకే, సో మరికొన్ని
అప్డేట్స్తోనైతే మీ ముందుకు రావడం అయితే జరుగుతుంది. కాబట్టి మన ఛానల్ని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అంతకన్నా మర్చిపోకండి. ఓకేనా ఫ్రెండ్స్? సో ముఖ్యంగా ఉడాయ్ ఇట్లాంటి మోసపూరితమైనటువంటి వ్యవహారాలకు సో చెక్ పెట్టేందుకు ముఖ్యంగా ఈ అప్డేట్ తీసుకురాబోతుందని మనకు తెలుస్తుంది. థ్యాంక్ యూ.